హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్లాగ్స్ 2664. ఈరోజు వీడియో ఏంటంటే నార్మల్గా స్కూల్స్ ఉంటేనే పిల్లలు ఫోన్ వాడడం మానరు, ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే అంతే. అందుకని మా రిషి గారిని తీసుకొని రత్నదీప్కి వెళ్ళాను. జస్ట్ ఒక పెన్, పెన్సిల్, క్రయాన్స్, ఒక డ్రాయింగ్ బుక్ కొనిద్దామని. బట్ వాడు మాత్రం తీసుకొచ్చావు కదా కొనివ్వు అని వాడికి కావలసినవన్నీ బాస్కెట్లో వేసుకున్నాడు. రిషి గారు అడిగితే కాదనగలమా? వాడికి కావలసినవన్నీ తీసుకొని వాడే బిల్లింగ్ చేయిస్తున్నాడు. ఎందుకంటే ఆ బాస్కెట్ లో ఐస్ క్రీమ్ ఉంది. ఎక్కడ నేను వద్దంటానా అని భయంతోని అక్కడే నించొని బిల్లింగ్ చేయిస్తున్నాడు. వాడి షాపింగ్ అంతా అయిపోయాక ర్యాపిడో అయితే బుక్ చేశాను. ర్యాపిడో రావడం లేట్ అయిందని కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాం. అలా ఇంటికి వచ్చామో లేదో రిషిగాడు వాళ్ళ అమ్మమ్మ ఏదో గొడవ పడ్డారు. ఆ తర్వాత వాడిని బతిమలాడలేక నేనైతే చచ్చిపోయాను. ఇంకా రిషిగాడు అయితే యాక్టివిటీ చేయడంలో మునిగిపోయాడు. క్లే తెచ్చుకున్నాడు, ఆ క్లేతో ఆడుకోవడంలో బిజీ అయిపోయాడు. సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని ఇలా ఏదో ఒక యాక్టివిటీలో బిజీ చేస్తే వాళ్ళు ఫోన్ వాడడంని తగ్గిస్తారు. డ్రాయింగ్, క్రాఫ్ట్స్ లాంటివి చేస్తే బ్రెయిన్ డెవలప్ అవుతుంది, థింకింగ్ పవర్ కూడా పెరుగుతుంది. ఒక యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఫోకస్ కావాలి కాబట్టి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. యాక్టివిటీస్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు బోర్ అనిపించదు, ఫోన్ అసలే గుర్తురాదు. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ వర్క్స్ కంప్లీట్ అవ్వడం కోసం పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. పేరెంట్స్ తో కలిసి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ బాండింగ్ ఇంకా పెరుగుతుంది. ఇలా యాక్టివ్ గా ఉండడం వల్ల పిల్లలకి నైట్ టైంలో నిద్ర కూడా మంచిగా వస్తుంది. ఇలా ఇంట్లో యాక్టివిటీ కంప్లీట్ చేసి వెదర్ చాలా కూల్ గా ఉంది అని చెప్పేసి బిల్డింగ్ పైకి అయితే వెళ్ళిపోయాం. బిల్డింగ్ పైకి వెళ్ళి ఇద్దరం కలిసి రీల్స్ చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.